45 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా మెనోపాజ్ అంటే పీరియడ్స్ ఆగిపోవడం. పీరియడ్స్ 13-14 సంవత్సరాలకు స్టార్ట్ అయ్యి 50 సంవత్సరాలకి ఆగిపోతాయి. కొంతమందికి ఇంకా ముందే ఆగిపోతాయి. అంటే కొంతమందికి అయితే అసలు 30 సంవత్సరాలు వచ్చే వరకే ఆగిపోతాయి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? హాట్ ఫ్లషెస్, వాసోమోటార్ సిమ్టమ్స్ అంటారు. బాగా వేడిగా ఉండడం, రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, రాత్రిపూట స్వెట్టింగ్ వచ్చేయడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో చాలా తపన పడిపోతారు. లేదంటే మర్చిపోతున్నాను, అంత మర్చిపోతున్నాను, నాకు చాలా డిప్రెషన్గా ఉంటుంది, మూడ్ అసలు బాగోట్లేదు, మూడ్ డిస్టర్బెన్సెస్, లేదంటే యూరోజెనైటల్ సిస్టమ్ అంటే పాస్ ఆకుండా తొందరగా వెళ్ళిపోవాలంటే అర్జెంటుగా మిక్చురేషన్, అర్జెన్సీ ఇన్ మిక్చురేషన్ అంటాం దాన్ని. సో అర్జెంటుగా వెళ్ళిపోవాలి పాస్కి. లేదంటే ఒక్కోసారి స్ట్రెస్ ఇన్కాంటినెన్స్, యూరోజెనైటల్ సిస్టమ్ స్ట్రక్చర్ మొత్తం కూడా లోపలంతా కూడా ఆ మస్కులేచర్ అంతా కూడా వీక్ అయిపోతుంది. సో ఈ విధమైన యూరినరీ ప్రాబ్లమ్స్, ఇన్కాంటినెన్స్ ఇట్లాంటివన్నీ డెవలప్ అవుతూ ఉంటాయి. కొంతమందికి ఈ సెక్షువల్ డిస్టర్బెన్సెస్ అంటే సరిగా మూడు ఉండకపోవడం కానీ, లేదంటే బాగా నొప్పిగా ఉండడము, డిస్పెర్మియా అంటారు, లేదంటే పెయిన్ఫుల్ సెక్షువల్ ఇంటర్కోర్స్ కానీ అలాంటివి, ఇంట్రెస్ట్ లేకపోవడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా ఎందుకు జరుగుతాయి? మనకి బాడీలో ప్రతి ఒక్కటి మెన్స్ట్రువల్ సైకిల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కొన్ని హార్మోన్స్ FSH, LH, ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ 4 హార్మోన్స్ కూడా చాలా ఎక్కువ రోల్ పోషిస్తూ ఉంటాయి. అవి రెగ్యులర్గా పీరియడ్ రావడానికి, రెగ్యులర్గా బాడీలో విగర్ అండ్ వైటాలిటీ రిటైన్ అవ్వడానికి ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అయితే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. మెన్సెస్ ఆగిపోయిన తర్వాత ఈస్ట్రోజన్ పూర్తిగా తగ్గిపోతుంది. ఈస్ట్రాడియోల్ తగ్గిపోవడం వలన ఒక ఫీమేల్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూడ్ డిస్టర్బెన్సెస్ ఇవన్నీ కాకుండా బోన్స్ కూడా బాగా పాడైపోతాయి. బోన్స్ కూడా ఇప్పుడు జస్ట్ అలా పడిపోగానే చెయ్యి ఇలా వెళ్ళి ఆనిస్తే ఇక్కడ ఒక కోలిస్ ఫ్రాక్చర్ అనేది వచ్చేస్తుంది. అట్లాగే ఈ యొక్క డిస్క్ ప్రాబ్లమ్స్, వర్టిబ్రా అన్ని ఫ్రాక్చర్స్ అవ్వడం, కింద పడిపోగానే ఈ తొడ ఫ్రాక్చర్ అయిపోవడం, లేకపోతే జాయింట్స్ పెల్విక్ జాయింట్కి తొడకి మధ్యలో ఉన్న రిలేషన్ ప్రాబ్లం రావడం, ఇవన్నీ కూడా ఎక్కువగా అయిపోతూ ఉంటాయి. అట్లాగే వాళ్ళల్లో బాగా విపరీతమైన టెన్షన్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతుంటాయి. అలాగే ఈ బ్రెయిన్ ప్రాబ్లమ్స్, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, నెక్స్ట్ డిమెన్షియా, కోగ్నిషన్ అనేది అంటే కరెక్ట్గా దాన్ని గుర్తించలేకపోవటం అనమాట. అంటే గుర్తు పెట్టుకోలేకపోవడం ఒకటి జరుగుతుంది, నెక్స్ట్ గుర్తించలేకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ బాగా తగ్గిపోవడం వలన, FSH, LH అనే హార్మోన్స్ బాగా పెరిగిపోవడం వలన ఇవి జరుగుతూ ఉంటాయి. అయితే దీనికి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని తట్టుకోవడానికి అనేక రకాలైన వివరాల్లోకి వెళ్తూ ఉంటారు. చాలామంది మామూలు ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోతాయి కదా, ఆర్థోపెడిషియన్ దగ్గరికి వెళ్తారు. యాక్చువల్గా చాలామంది ఆర్థోపెడిషియన్స్ ఒక్కోసారి ఈ మామూలుగా ఈ హార్మోన్స్ ఇవన్నీ కూడా ఒక్కోసారి చెక్ చేయించుకుని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రీప్లేస్ చేసుకోవాలని. కానీ చాలామంది చెప్పరు. ఓన్లీ పెయిన్ కిల్లర్స్, తర్వాత ఈ పెయిన్ కిల్లర్స్ కోసం మళ్ళీ ఈ ప్యాంటోప్రజోల్ ఇట్లాంటివి, లైక్ యాంటాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ప్రిఫర్ చేసి జస్ట్ ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తూ ఉంటారు. వాళ్ళకి తగ్గినట్లు తగ్గుతుంది, మందు వేసుకుంటే తగ్గుతుంది, మందు వేసుకోకపోతే తగ్గదు. సో కానీ దీనికి పర్మనెంట్ రెమెడీ ఏంటంటే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ, HRT అంటారు. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ ఒక్కొక్క పర్సన్ బట్టి ఒక్కోలాగా హార్మోన్స్ రీప్లేస్ చేస్తూ ఉంటాము. ఈస్ట్రాడియోల్ ప్యాచెస్ లాగా అవైలబిలిటీ ఉంటాయి, ఈస్ట్రాడియోల్ ట్యాబ్లెట్స్ ఉంటాయి, ఈస్ట్రాడియోల్ జెల్ ఉంటుంది. ఇవన్నీ కూడా వాడుకోవచ్చు. అయితే ఒక 6 months వాడుకుంటే డెఫినెట్గా ఒక 1 year పాటు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి కూడా. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక్కోసారి హార్మోన్ ట్రీట్మెంట్ ఉంటుంది, ఒక్కోసారి నాన్ హార్మోనల్ థెరపీ అనేది కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. ఈ నాన్ హార్మోనల్ థెరపీలో రకరకాల కొన్ని ఈ ఫైటో హార్మోన్స్ ఇట్లాంటివన్నీ కూడా కొన్ని పెడుతూ ఉంటాము. సో అది ఒక్కొక్క పర్సన్ని బట్టి ఒక్కొక్క రకంగా హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ నాన్ హార్మోనల్ డ్రగ్స్ కానీ వాడటం జరుగుతుంది. ఒక్కోసారి వాళ్ళకి యూట్రస్ ఉందనుకోండి, యూట్రస్ ఉంటే వేరే విధంగా మెడిసిన్స్ అంటే ఒక రెగ్యులర్గా ఒక 2 monthsకో 3 monthsకో పీరియడ్ వచ్చేలాగా కూడా మనం వాళ్ళకి ప్రిఫర్ చేయొచ్చు. అయితే దానివల్ల ఏమవుతుంది, అసలు ఆ బాడీలో చాలా చేంజెస్ ఇవన్నీ కూడా రివర్స్ అయిపోతాయి. హాట్ ఫ్లాషెస్ ఏంటి, వాసోమోటార్ సిమ్టమ్స్, కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్,
సిఎన్ఎస్ ప్రాబ్లమ్స్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే ఈ బాడీలో స్కిన్ యొక్క ముడతలు పడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది కదా. ఈ పెద్ద అయిన కొద్ది స్కిన్, హెయిర్ లాస్ ఇవన్నీ కూడా చాలా వరకు కంట్రోల్ అవుతూ ఉంటాయి. అయితే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అనేది ఎలా పడితే అలా వాడకుండా డాక్టర్ సలహా మీద ఒక్కొక్క అంటే ఆ పేషెంట్కి ఏ విధంగా అవుతుంది, వాళ్ళకి అసలు మామూలుగా ముట్లు ఎండిపోయినాయా, లేదంటే గర్భసంచి తీసేశారా ఆపరేషన్స్ జరగడం వల్ల తొందరగా, అందుకే గర్భసంచి బాగా అవసరమైతే తప్పించి 40 ఏళ్లకు ముందు తీయడం అనేది అస్సలు నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే గర్భసంచి ఉంటేనే ఆ పక్కనున్న ఓవరీస్కి మంచి బ్లడ్ సప్లై అది వెళ్తూ ఉంటుంది. ఓవరీస్ దానికి సరిపడా ఈస్ట్రోజన్ హార్మోన్స్, ఇవన్నీ హార్మోన్స్ అన్నింటినీ రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ఏ ప్రాబ్లం లేకుండా బాడీ కూడా చక్కగా ఉంటుంది. హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా త్వరగా రావు. ఎప్పుడైతే గర్భసంచి ముందే తీసేశారో హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ముందు ఆ గర్భసంచిని చాలా వరకు ఏ ప్రాబ్లం లేకుండా కూడా తీయించేసుకుంటారు. విలేజ్ సెక్టర్స్లో ఏంటంటే ఒక డాక్టర్ వద్దమ్మా ఇది మంచిది కాదు, మీరు గర్భసంచి తీయించుకోవద్దు అని నిజం చెప్తే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ విండో షాపింగ్ అనమాట. ఇంకో డాక్టర్ ఏం చెప్తుందో వెళ్తారు, అక్కడ వద్దొద్దు తీయించేసుకోండి అనగానే తీయించేసుకుంటారు. ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బాగా అవసరమైతేనే గర్భసంచి ఆపరేషన్ చేసుకుని తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఫైబ్రాయిడ్స్ బాగా విపరీతంగా కంట్రోల్ కానీ బ్లీడింగ్స్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో, లేకపోతే ఇలాంటి వాటిలోనే తీయించుకోవాల్సి వస్తుంది. అన్నిట్లోనూ కూడా మనము గర్భసంచిని తీయించుకోకూడదు అనమాట. సో ఈ విధంగా వైటమిన్ D3 తీసుకోవడం, కొంచెం ఇంజెక్షన్స్, సప్లిమెంటేషన్స్, కాల్షియము ఇవన్నీ తీసుకోవడం కానీ, లేదంటే ఫ్రూట్స్, మంచి డైట్, నెక్స్ట్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి మీరు ఇలా ఉండాలి, ఇప్పుడు ఇలా ఉండాలి అని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో మెనోపాజ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటే అమ్మో నాకేదో జబ్బు వచ్చేసింది అనుకోకూడదు. ఇవి బేసిక్గా కొన్ని హార్మోన్స్ మన బాడీలో ఏవైతే కొన్ని తగ్గిపోతూ ఉంటాయో ఆ తగ్గిపోయే హార్మోన్స్ అన్నిటికీ సంబంధించి ఈ ప్రాబ్లమ్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ మరలా ఆ హార్మోన్స్ అవన్నీ కూడా రిప్లేస్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా చాలా బాగుంటారు. లాంగ్ లైఫ్ చాలా హ్యాపీగా హెల్దీగా ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా.